హాయ్ అండి, వెల్కమ్ టు హెల్దీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం గుమ్మడికాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా మనం ఒక ఎర్రగడ్డ, చిన్న అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు బాండట్లో 3 స్పూన్ల నూనె వేసి అందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి బాగా వేయించుకోవాలి. ఈ వేగిన దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి తరుగు వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోకి 2 ఎండుమిరపకాయలు తీసి చిన్న ముక్కలుగా చేసి వేసుకుందాం. ఎండుమిరపకాయల బదులు మనం పచ్చిమిరపకాయలన్నా తీసుకోవచ్చండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, హాఫ్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలండి. గుమ్మడికాయ మెత్తబడే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. గుమ్మడికాయ కొంచెం మెత్తబడిన తర్వాత మీరు టేస్ట్ చేసి ఉప్పు కారాలు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు, కొంచెం బెల్లం వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ కూరని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మన కూర రెడీ అయిపోతుందండి. గుమ్మడికాయ అనేది బాగా మెత్తగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఈజీగా హెల్తీగా ఉండే గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది.